రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. బీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మరి అక్కడ మార్షల్స్ కూడా భారీగా మోహరించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కిరణ్? అమూల్య, ఇదైతే రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించి ఇల్లీగల్ గా అక్రమ మైనింగ్ చేపడుతున్నారంటూ దాదాపు 2.5 గంటల పాటు సభలో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్స్ కు సంబంధించినటువంటి అంశాలు కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళదే కాబట్టి ఖచ్చితంగా తనను రాజీనామా చేయాలంటూ కూడా తాను డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో పదే పదే ఆ మంత్రులు కూడా అడ్డుపడ్డటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మొత్తంగా అసెంబ్లీలో ఈ రోజు కొంత దుమారమే జరిగింది. ప్రధానంగా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అంశాలు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలంటూ కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తన మైకును కూడా ఇటు స్పీకర్ కట్ చేయడంతో తాను కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా వెల్లోకి తీసుకొని వచ్చి ఇక్కడ ఏదైతే స్పీకర్ వద్ద నిరసన చేపట్టినటువంటి పరిస్థితి. నిరసనల మధ్య దాదాపు గంట పాటు నినాదాలు చేశారు. ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశంలో కావచ్చు తను రాజీనామా చేయాలి, హౌస్ కమిటీని వేయాలంటూ కూడా తాను డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. గత 10 ఏళ్లలో జరిగినటువంటి అక్రమాలంటూ తాను కొంత దాటవేత ధోరణి చేశారు. కానీ మంత్రి పొంగులేటిని కాపాడేందుకే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు అంతా కూడా ప్రభుత్వం చూస్తుందంటూ కూడా తాను డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో కాసేపటి క్రితమే సభ కూడా రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ ఎమ్మెల్యేలంతా కూడా భేటయ్యారు. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు సభ వాయిదా పడటంతో ఏదైతే ఎల్బీ స్టేడియంలో ఆటల విడుపు కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్లేటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సభను కూడా అర్థాంతరంగా వాయిదా వేసి రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ రోజు ఈ కాసేపటి క్రితమే ఎల్పీలో భేటీ అయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. దీనిపైన ఒక కార్యాచరణ కూడా తీసుకునేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఉన్నటువంటి హౌస్ కమిటీని ఖచ్చితంగా వేయాలంటూ కూడా సూచించారు. మార్షల్స్ కూడా ఇటు అసెంబ్లీలో భారీగా మోహరించారు. ఏ క్షణమైన వీళ్ళని తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఖచ్చితంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా భేటీ అయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి ఇటు హౌస్ కమిటీ వేయడంతో పాటు తనను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయడం కూడా చూడాలి. ఎంతసేపు గత ప్రభుత్వం నిందించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సభలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఖచ్చితంగా దీనిపైన షోకాజ్ నోటీస్ ఇచ్చింది. కానీ కనీసం రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తుంది. దీనిపైన గట్టిగా మాట్లాడినటువంటి మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశంలో కూడా దాదాపు 2 గంటల పాటు ఇదే అంశాన్ని తాను ప్రస్తావించినటువంటి సందర్భం మనకు కనిపించింది. ఖచ్చితంగా హౌస్ కమిటీ వేయడంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ గా అక్కడ ఏదైతే క్రషింగ్ ను చేపడుతుందంటూ కూడా చెప్పారు. అయితే ఉన్నటువంటి విచారణకు సంబంధించి హౌస్ కమిటీ విచారణ వేయడంతో పాటు మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. కానీ ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తనకు కొమ్ము కాసే విధంగానే ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఈ అంశంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే తప్ప ఈ అంశాన్ని వదిలే ప్రసక్తే లేదంటూ కూడా కాసేపటి క్రితం ఎమ్మెల్యేలంతా కూడా భేటీ అయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కిరణ్, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మనం చూసినట్టయితే పొంగులేటి అవినీతిని క్లియర్ గా ఆధారాలతో సహా బీఆర్ఎస్ బయట పెట్టింది. ఇల్లీగల్ మైనింగ్ చేయడం తప్పు, దానికి సంవత్సరం పాటు జైలు శిక్ష అని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకని అసలు చర్యలు తీసుకోవట్లేదు రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన? అండ్ ఇంకొకటి హౌస్ కమిటీ వేయమంటే ఎందుకని ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్తున్నారు. అసలు ఓవరాల్ గా ఏం చెప్తుంది దీని గురించి? రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కావచ్చు రాఘవ కన్స్ట్రక్షన్ ను కాపాడేందుకు మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేసింది. ఈ అంశంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏటుగా ఉన్నటువంటి తాను సెకండ్ వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాడు. తనకు ఇంత వచ్చేటువంటి రోజువారీగా ఉన్నటువంటి పనుల కారణంగానే తను కాపాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అనుసంధానంలోనే ఈ పనంతా కూడా జరుగుతుందని ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా జరుగుతున్నట్టు కూడా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్లి ఫ్యాక్ట్ ట్రైనింగ్ కమిటీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఈ అంశాన్ని సభలో శాసనసభలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంతసేపు తనను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఇటు మైనింగ్ సంబంధించినటువంటి శాఖ మంత్రి వివేక్ కావచ్చు, అంతేకాకుండా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధరబాబు కావచ్చు, అంతేకాకుండా
మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అడ్డుపడ్డప్పటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ పోడియం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన కొంత పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాపాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరు పైన కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఫైర్ అయ్యారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.